వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నగర వ్యాప్తంగా 55 బృందాలుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు అన్నింటినీ అధికారులు సోదా చేస్తున్నారు. రీసెంట్ గా దిల్ రాజు 2 సినిమాలను నిర్మించారు. సిరీస్ తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించారు. కాగా దిల్ రాజుతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రొడ్యూసర్ గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం, అలాగే ఆ సినిమా మంచి విజయం అందించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. ఓవైపు నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే దిల్ రాజును ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నగర వ్యాప్తంగా 55 బృందాలుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు అన్నింటినీ అధికారులు సోదా చేస్తున్నారు. రీసెంట్ గా దిల్ రాజు 2 సినిమాలు నిర్మించారు. సిరీస్ తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించారు. కాగా దిల్ రాజుతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం, అలాగే ఆ సినిమా మంచి విజయం అందించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. ఓవైపు నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే దిల్ రాజును ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, ప్రియాంక, మనం చూసుకోవచ్చు ఐటీ వాళ్ళు మెరుపు దాడి చేస్తారని చెప్పొచ్చు. అది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే బడా నిర్మాత ఏదైతే దిల్ రాజు ఇంటి పైన కావచ్చు, ఆయన ఆఫీస్ లో 3 వ్యక్తులు కూడా ఐటీ సోదాలు నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాంతో పాటు దిల్ రాజు ఏదైతే వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా ఐటీ వాళ్ళు దాదాపు 45 బృందాలుగా ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఐటీ వాళ్ళు సోదాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో మాత్రం 8 బృందాలుగా ఏదైతే దిల్ రాజు నివాసంలో 2 అంటే సినిమా ఆఫీసులు కావచ్చు, ఆయన ఇంటి దగ్గర కావచ్చు, ఏదైతే అనసూయ రెడ్డి ఆయన కూతురు నివాసంలో కూడా ఐటీ వాళ్ళు దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సంక్రాంతి బరిలో ఇప్పటికే ఆయన 2 సినిమాలు నిర్వహించారు. ఇటు రామ్ చరణ్ ఆ గేమ్ చేంజర్ కావచ్చు, ఏదైతే ఆ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్న సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వెంకటేష్ సినిమా హిట్ కావడంతో ఇప్పటికే కలెక్షన్ వర్షం కూడా కురుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా భారీగా వసూలు రాబడటంతో ఇప్పటికే ఐటీ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆ ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా దిల్ రాజు పైన ఎన్నో ఐటీ దాడులు నిర్వహించినా కూడా అధికారులపై ఎలాంటి నోటీసులు రాకుండా డైరెక్ట్ అంటే ఉదయం 5 గంటల నుంచే తన నివాసానికి ఐటీ అధికారులు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దిల్ రాజు కూడా దీనికి సంబంధించి ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత కూడా తన ఎలాంటి స్పందన అయితే లభించలేదు. ఇప్పటికే అక్కడికి 8 బృందాలుగా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఏమైనా ప్రెస్ మీట్ ఉంటుందా లేదా దానిపై తెలియాల్సింది. ప్రియాంక, థ్యాంక్ యూ. రైట్ గోపి, థ్యాంక్ యూ.